బంగారం కోసం భూమిలోకి వెళ్లారు. కానీ అదే భూమి వాళ్లకు సమాధిగా మారింది. ఆఫ్రికాలోని కమేరూన్ సరిహద్దుకు సమీపంలో జరిగిన ఘోర గోల్డ్ మైన్ ప్రమాదం ఇప్పుడు ప్రపంచాన్ని షాక్కి గురిచేస్తుంది. బంగారం కోసం తవ్వకాలు చేస్తూ ఉండగా ఒక్కసారిగా గని కూలిపోయింది. మట్టి, రాళ్లు, కొండ చర్యలు భారీగా కుప్పకూలడంతో లోపల పనిచేస్తున్న వందలాది మంది ప్రమాదాల్లో చిక్కుకున్నారు. అసలు ఆ గని ఎందుకు కూలింది? ప్రమాదం ఉంటుందని తెలిసినా అక్కడ తవ్వకాలు ఎందుకు చేస్తున్నారు? ఆఫ్రికాలోనే తరచూ ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతుంటాయి? గనుల్లో పనిచేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ స్టోరీలో క్లియర్గా తెలుసుకుందాం. కమేరూన్ ఆఫ్రికాలోని పశ్చిమ మధ్య ప్రాంతాల్లో ఉన్న దేశం. దానికి తూర్పు వైపునే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఉంటుంది. ఈ రెండు దేశాల సరిహద్దుకు సమీపంలోని జాంబోయే గ్రామంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బంగారం కోసం చిన్న స్థాయిలో తవ్వకాలు జరుగుతూ ఉండగా గని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కొంతమంది శిథిలాల కింద చిక్కుకొని ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి ప్రధానంగా గని లోపల ఉన్న పలు అండర్గ్రౌండ్ టన్నల్స్ కూలిపోవడమే కారణంగా తెలుస్తుంది. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో నేల ఒక్కసారిగా కదిలి మట్టి, ఇసుక భారీగా జారిపడ్డంతో గని మొత్తం కుప్పకూలిపోయింది. భారీ వర్షాలు కూడా నేలను బలహీనపరిచి ప్రమాదాన్ని మరింత తీవ్రం చేసి ఉండొచ్చని తాజా నివేదికలు చెబుతున్నాయి. అయితే అసలు కొలాప్స్కు పూర్తి కారణం ఏంటన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జాంబోయే ప్రాంతంలో జరుగుతున్న తవ్వకాలు చిన్న స్థాయి ఆర్టిఫిషియల్ మైనింగ్ పరిధిలోకి వస్తాయి. అంటే పెద్ద కంపెనీలు భారీ మిషనరీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేసే మైనింగ్ కాకుండా స్థానికులు చిన్నపాటి పరికరాలతో స్వయంగా భూమిని తవ్వుతూ బంగారం వెలికి తీసే విధానం. బంగారం ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన తర్వాత గుంతలు, టన్నల్స్ తవ్వుకుంటూ క్రమంగా లోపలికి వెళ్తారు. ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. టన్నల్ లోతు పెరిగే కొద్దీ పైభాగంలోని మట్టి, రాళ్లు బరువు పెరుగుతుంది. నేల బలం, రాక్ స్ట్రక్చర్, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ను ముందుగానే పరీక్షించి అవసరమైన చోట స్ట్రాంగ్ సపోర్ట్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేయాలి. కానీ చిన్న స్థాయి మైనింగ్లో ఇలాంటి సైంటిఫిక్ అసైన్మెంట్, సేఫ్టీ సిస్టమ్స్ పరిమితంగా ఉంటాయి. టన్నల్ వాల్స్ బలహీనపడినా, సపోర్ట్స్ దెబ్బతిన్నా, లోపల నీరు చేరినా నేల ఒక్కసారిగా కదిలి భారీ మైన్ కొలాప్స్ జరిగే ప్రమాదం ఉంటుంది. దీనికి తోడు భారీ వర్షాలు పడితే ప్రమాదం మరింత పెరుగుతుంది. వర్షపు నీరు భూమిలోకి ఇంకడంతో మట్టి, ఇసుక తడిసి బలహీనపడతాయి. ఇప్పటికే తవ్వకాలలో లోపల ఖాళీగా ఏర్పడిన ప్రాంతాల్లో ఈ నీరు చేరితే పైభాగంలోని మట్టి, రాళ్లు బరువును టన్నల్స్ తట్టుకోలేకపోవచ్చు. దీంతో చిన్నగా మొదలైన నేల కదలిక ఒక్కసారిగా పెద్ద మైన్ కొలాప్స్గా మారొచ్చు. ఒక టన్నల్ కూలితే దాని ప్రభావం పక్కనున్న టన్నల్స్ పైన పడే అవకాశం ఉంటుంది. జాంబోయే ఘటనలో భారీ వర్షాల ప్రభావం ప్రమాద తీవ్రతను పెంచి ఉండొచ్చని సమాచారం. ఇంత ప్రమాదమున్నా కార్మికులు గనుల్లోకి వెళ్లడానికి ప్రధాన కారణం పేదరికం. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ లాంటి దేశాల్లో ఫార్మల్ జాబ్స్ చాలా తక్కువగా ఉంటాయి. దీంతో స్థిరమైన ఆదాయం కోసం చాలామంది చిన్న స్థాయి మైనింగ్ పైనే ఆధారపడుతూ ఉన్నారు. సాధారణ కూలి పనితో వచ్చే ఆదాయం కంటే బంగారం దొరికే ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం ఉండడంతో ప్రమాదం తెలిసినా గనుల్లోకి దిగుతున్నారు. కుటుంబం ఖర్చులు, పిల్లల అవసరాలు, అప్పులు అన్నిటికీ మైనింగ్ ద్వారా వచ్చే డబ్బే ఆధారంగా మారుతుంది. ఒక్కసారి బంగారం దొరికిందంటే ఆ ప్రాంతం మొత్తం గోల్డ్ రష్గా మారిపోతుంది. బంగారం ఉందన్న సమాచారం బయటకు వస్తే చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుంటారు. చిన్న గుంతలతో మొదలైన తవ్వకాలు క్రమంగా టన్నల్స్గా మారుతాయి. ఒకే ప్రాంతంలో వేరువేరు చోట్ల తవ్వకాలు జరగడంతో కింద ఎన్ని టన్నల్స్ ఉన్నాయి, ఏ ప్రాంతం ఇప్పటికే బలహీనపడింది అనే లెక్క లేకుండా పోవచ్చు. దీంతో అండర్గ్రౌండ్ స్ట్రక్చర్ క్రమంగా బలహీనపడింది. చివరికి చిన్న కదలిక కూడా భారీ మైన్ కొలాప్స్కు దారితీసే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చేది ఇల్లీగల్ మైనింగ్. ప్రభుత్వ అనుమతులు లేకుండా లేదా సేఫ్టీ నిబంధనలు పాటించకుండా తవ్వకాలు జరిగితే గని ఎంత లోతుకు వెళ్ళింది, లోపల నేల పరిస్థితి ఎలా ఉంది, నీరు ఎక్కడ చేరుతుంది, ఎక్కడ సపోర్ట్ అవసరం అనే విషయాలపై సరైన మానిటరింగ్ ఉండదు. ప్రమాదం జరిగినప్పుడు వర్కర్స్ను బయటకు తీసేందుకు అవసరమైన రెస్క్యూ టీమ్స్, హెవీ మిషనరీ కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. దీంతో చిన్నగా మొదలైన ప్రమాదం కూడా భారీ ప్రాణ నష్టంగా మారే అవకాశం ఉంటుంది. ఇక ఆఫ్రికాలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా కనిపించడానికి మరో కారణం చిన్న స్థాయి మైనింగ్పై భారీగా ఆధారపడటం. చాలా ప్రాంతాల్లో మైనింగ్ గ్రామీణ ప్రజలకు ప్రధాన ఉపాధిగా మారింది. పెద్ద కంపెనీల మాదిరిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మోడర్న్ సేఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో లేకపోవడంతో బేసిక్ టూల్స్తోనే తవ్వకాలు జరిగే పరిస్థితి ఉంటుంది. దీనికి తోడు కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు, వరదలు,
నేల స్వభావం కూడా మైనింగ్ను మరింత రిస్కీగా మారుస్తాయి. అందుకే ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో గోల్డ్ రష్ సేఫ్టీ లేకపోతే ప్రాణాంతకరమైన మైన్ రష్గా మారుతుంది. గనుల్లో ప్రమాదం అంటే కేవలం నేల కూలిపోవడం ఒక్కటే కాదు. ఒక్కసారిగా నీరు గనుల్లోకి చేరితే వర్కర్స్ లోపలే చిక్కుకుపోవచ్చు. వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే ఆక్సిజన్ తగ్గిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో పాయిజనస్ గ్యాసెస్ పేరుకుపోవచ్చు. బ్లాస్టింగ్ సమయంలో ప్రమాదాలు జరగవచ్చు. మిషనరీలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ మైన్లో బయటకు వచ్చే మార్గాలు పరిమితంగా ఉంటాయి. ప్రమాదం జరిగిన తర్వాత వర్కర్స్ ప్రాణాలతో బయటపడే అవకాశం మరింత తగ్గుతుంది. అలాంటి ప్రమాదాలకు ముందు కొన్ని వార్నింగ్ సైన్స్ కూడా కనిపించే అవకాశం ఉంటుంది. టన్నల్ వాల్స్లో క్రాక్స్ రావడం, పైనుంచి చిన్న రాళ్లు పడడం, సపోర్ట్ స్ట్రక్చర్స్ వంగడం, నేలలో అన్యూజువల్ మూమెంట్ కనిపించడం, నీరు ఊరడం, భూమి లోపల నుంచి వింత శబ్దాలు రావడం ఇవన్నీ ప్రమాదానికి ముందు కనిపించే సంకేతాలు కావచ్చు. ఇలాంటి సైన్స్ కనిపించిన వెంటనే వర్కర్స్ను బయటకు తీసుకురావాలి. మైనింగ్ను తాత్కాలికంగా నిలిపివేసి గ్రౌండ్ స్టెబిలిటీ, సపోర్ట్ స్ట్రక్చర్స్, నీటి పరిస్థితిని పూర్తిగా చెక్ చేసిన తర్వాతే తిరిగి తవ్వకాలు ప్రారంభించాలి. వార్నింగ్ సైన్స్ కనిపించినప్పుడు వెంటనే స్పందించడం మాత్రమే కాదు, అసలు ప్రమాదం రాకుండా ముందే సేఫ్టీ ప్లానింగ్ ఉండాలి. అందుకే గనుల్లో మొదట ప్రయారిటీ ప్రొడక్షన్ కాదు, సేఫ్టీ. మైనింగ్ మొదలుపెట్టే ముందు పూర్తి జియోలాజికల్ సర్వే చేయాలి. నేల బలం, రాక్ స్ట్రక్చర్, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చెక్ చేయాలి. టన్నల్ ఎంత లోతు వరకు తవ్వాలి, ఎక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ స్ట్రక్చర్స్ అవసరం ముందుగానే నిర్ణయించాలి. వర్షాకాలంలో ప్రత్యేక ఇన్స్పెక్షన్స్ నిర్వహించాలి. నీరు గనులోకి చేరకుండా ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఇక భూమి లోపలికి వెళ్లే ప్రతి వర్కర్కి కూడా సరైన సేఫ్టీ ప్రొటెక్షన్ ఉండాలి. హెల్మెట్, సేఫ్టీ బూట్స్, హెడ్ ల్యాంప్స్, ప్రొటెక్టివ్ క్లాతింగ్, కమ్యూనికేషన్ డివైజెస్ అందించాలి. గనిలో వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చూడాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏర్పాటు చేయాలి. ప్రమాదం జరిగినప్పుడు ఎలా బయటపడాలి, ఎవరికి సమాచారం ఇవ్వాలి, ఎక్కడికి చేరాలి అనే విషయాల్లో ప్రతి వర్కర్కు ట్రైనింగ్ ఇవ్వాలి. ముఖ్యంగా డేంజర్ సైన్స్ కనిపిస్తే ఇంకొంచెం తవ్వుదాం అనే ఆలోచన లేకుండా వెంటనే మైనింగ్ ఆపి బయటకు రావాలి. ఈ సేఫ్టీ చర్యలు సరిగ్గా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది. ప్రమాదకరమైన మైన్స్ను గుర్తించి సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించిన గనులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇల్లీగల్ మైనింగ్ను అడ్డుకోవడంతో పాటు చిన్న స్థాయి మైనర్స్ను పూర్తిగా వదిలేయకుండా వారికి సేఫ్టీ ట్రైనింగ్, టెక్నికల్ సపోర్ట్, ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అందించాలి. మైనింగ్ పైనే ఆధారపడుతున్న కుటుంబాలకు ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. లేకపోతే ఒక ప్రమాదకరమైన గనిని మూసేసిన ఉపాధి కోసం మరో గనిలోకి వెళ్లే పరిస్థితి మళ్లీ వస్తుంది. ఆఫ్రికాలో బంగారం ఒక్క సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కే పరిమితం కాదు. ఘానా, దక్షిణాఫ్రికా, మాలి, బూర్కానా ఫాసో, టాంజానియా, సూడాన్ వంటి దేశాలలో కూడా పెద్ద ఎత్తున గోల్డ్ మైనింగ్ జరుగుతుంది. బంగారంతో పాటు వజ్రాలు, కోబాల్ట్, రాగి వంటి విలువైన మినరల్స్ కూడా ఆఫ్రికాలో భారీగా ఉన్నాయి. అందుకే మైనింగ్ అనేది అక్కడి దేశాల ఎకనామీకి కీలకమైన రంగంగా మారింది. అయితే పెద్ద కంపెనీల మైనింగ్తో పాటు చిన్న స్థాయి ఇన్ఫార్మల్, అన్రెగ్యులేటెడ్ మైనింగ్ కూడా విస్తరించడంతో సేఫ్టీ సమస్యలు, ప్రమాదాలు, పర్యావరణ నష్టం కూడా పెరుగుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే గోల్డ్ మైనింగ్ పెద్ద ఎత్తున జరిగే దేశాలలో చైనా, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా వంటి దేశాలు ముందున్నాయి. అక్కడ భారీ మిషనరీ, మోడర్న్ మైనింగ్ టెక్నాలజీ, డీటెయిల్ జియోలాజికల్ సర్వేస్, స్ట్రిక్ట్ సేఫ్టీ రెగ్యులేషన్స్తో తవ్వకాలు నిర్వహిస్తారు. మరోవైపు ఆఫ్రికాలోని కొన్ని పేద ప్రాంతాలలో బేసిక్ టూల్స్తోనే చిన్న స్థాయి మైనింగ్ చేసే పరిస్థితి ఉంది. ఈ రెండు విధానాల మధ్య ఉన్న సేఫ్టీ గ్యాప్స్ని జాంబోయే లాంటి ప్రమాదాలు మరోసారి బయటపడుతున్నాయి. బంగారం ఎక్కడైనా ఒకటే, కానీ దాన్ని వెలికితీసే విధానంలో సేఫ్టీ స్టాండర్డ్స్ మారితే ప్రాణ నష్టం కూడా అదే స్థాయిలో మారుతుంది.